ప్రతి వ్యక్తికి ఇజవల్స్ అంటే చూడాలి అనుకునే ప్రతి వ్యక్తికి ఇజవల్స్ కనిపించే విధంగా ఆ మాడ్యూల్ ని కరెక్ట్ చేయటం జరిగింది. తదుపరి ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటానికి ముందు ధరణిలో సుమారు సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుంచి 2,45,000 అప్లికేషన్లు వివిధ స్థాయిల్లో పెండింగ్ ఉండాయి. పెండింగ్ తో పాటు అధికారులకి వాళ్ళకి కన్వీనియంట్ ఉన్నట్లు కొన్ని అప్లికేషన్లు యాక్సెప్ట్ చేసేవారు, కొన్ని అప్లికేషన్లు రిజెక్ట్ చేసేవారు. ఇందిరమ్మ రాజ్యంలో నేను మంత్రి అయిన తర్వాత చాలా స్పష్టంగా అధికారులకు ఆదేశం ఇవ్వటం జరిగింది. ఏ అప్లికేషన్ అయినా రిజెక్ట్ చేస్తే స్పీకింగ్ ఆర్డర్ చాలా స్పష్టంగా ఏ కారణం చేత రిజెక్ట్ చేశామో ఆ భూమి ఆసామికి తెలియాలి అని ఆదేశాలు ఇచ్చి ఆ దిశలో రిజెక్ట్ చేసిన ప్రతి అప్లికేషన్ కి రీజన్ ఇవ్వటం జరిగింది. తదుపరి ఏదైతే ధరణిలోని మిగిలిన ఈ 2,45,000 అప్లికేషన్లని ఒక కలెక్టర్ గారే సింగిల్ పాయింట్ లో క్లియర్ చేయకుండా దాన్ని డీసెంట్రలైజేషన్ చేయటం జరిగింది. అధికారాలని వాటిలో వారి వారి పరిధిని బట్టి ఎంఆర్ఓ, ఆర్డీఓ, స్పెషల్ కలెక్టర్ రెవెన్యూ, కలెక్టర్, సిసిఎల్ఐ ఇలా ఈ వచ్చిన అప్లికేషన్లు వాటి గ్రావిటీని బట్టి, వాటి వాల్యూను బట్టి, వాటి ఏరియాలను బట్టి బైఫర్కేషన్ చేసి ఈ 5 ప్లేసెస్ లో ఈ ధరణికి సంబంధించి 33 మాడ్యూల్స్ లో వచ్చే అప్లికేషన్ ని పరిష్కరించడం కోసం అధికారాలు డీసెంట్రలైజేషన్ చేయటం జరిగింది. చేసి ధరణి అప్లికేషన్ల కోసం పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి హాఫ్ ఆఫ్ ది అప్లికేషన్ ని క్లియర్ చేస్తూ అప్పుడు కంటిన్యూషన్ ఫ్లోలో వచ్చే అప్లికేషన్లు కూడా రిసీవ్ చేసుకుంటూ వాటిని పరిష్కార మార్గానికి ఒక సింప్లిఫై సిస్టాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు కొన్ని చేసి ఉన్న వాటిలో ది బెస్ట్ చేసి సొల్యూషన్ తేవటం జరిగింది. తదుపరి రమారమి ఈ గడిచిన సంవత్సరంలో పాత అప్లికేషన్లు ఏవైతే సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల వరకు పెండింగ్ లో ఉన్న 2,45,000 అప్లికేషన్లతో పాటు సుమారు 3,15,000 అప్లికేషన్లు ఈ గడిచిన 1 సంవత్సరంలో కొత్త అప్లికేషన్లు ఎవరైతే ఇబ్బందులు పడుతున్న భూములున్న ఆసాములు అప్లై చేసుకోవటం జరిగింది. వీటన్నిటిని కలిపి ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 4,98,000 అప్లికేషన్లని పరిష్కరిస్తూ ఇంకా గడిచిన 30 నుంచి 45 రోజుల మధ్యలో వచ్చిన అప్లికేషన్లు 60,000 వరకు వివిధ స్థాయిల్లో ఈనాడు ఆఫీసర్స్ దగ్గర ఈ ధరణి అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. వీటితో పాటు ఏదైతే ఈ ధరణి గతంలో ఒక ఇంటర్నేషనల్ కంపెనీకి ఆపరేషన్కి ఉండేది, టెరాసిస్ అనే కంపెనీకి వాళ్ళ అగ్రిమెంట్ పీరియడ్ మొన్న నవంబర్తో కంప్లీట్ అయింది. డిసెంబర్ 1 నుంచి ఆ విదేశ సంస్థ నుంచి పూర్తిగా బ్యాక్ తీసుకొని మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్ఐసి కంపెనీకి ఆనాడు విదేశ కంపెనీకి అయిన ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో మన స్వదేశ సంస్థ అయిన ఎన్ఐసి కంపెనీకి ఈ ధరణి పోర్టల్ ని డిసెంబర్ 1 నుంచి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది.
ఏదైతే ఆనాటి ఆ ధరణిని పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయటం కోసం ఈ ఎన్ఐసి వారి సమక్షంలో పాత టీము 1 మంత్ అంటే ఈ డిసెంబర్ లో వీరి పక్క నుండి వీరికి ఏ రకమైన సందేహాలు వచ్చినా యాజ్ పర్ అగ్రిమెంట్ కండిషన్ ప్రకారము ఆ టెరాసిస్ కి సంబంధించిన టీము వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈ ఛార్జ్ టోటల్ గా ఎన్ఐసి ఆధ్వర్యంలో ఈ డిసెంబర్ చివరికి టోటల్ గా వీరికి హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుద్ది. వీటితో పాటు ఏదైతే 2020 ROR చట్టం, ఆ చట్టంలో ఉన్న అనేక లొసుగులు, ఆ చట్టంలో ఆనాటి పెద్దలు వారి స్వార్థం కోసం ఏర్పరచుకున్న కొన్ని క్లాజులు, ఆ క్లాజులతో సామాన్య గ్రామీణ ప్రాంతంలో ఉండే సామాన్యులు పడుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కారాన్ని కనుక్కోవటం కోసం 2020 చట్టాన్ని ప్రక్షాళన చేసి 2024 కొత్త చట్టాన్ని దేశంలోని సుమారు 18 రాష్ట్రాలలోని 6 చట్టాల్లోని మెరిట్ పాయింట్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ చేసిన పాయింట్స్ అన్ని ఒక డ్రాఫ్ట్ లా తయారు చేసి గడిచిన అసెంబ్లీ సాక్షిగా ఆ కొత్త డ్రాఫ్ట్ ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని 45 రోజులు పబ్లిక్ డొమైన్ లో ఉంచి అనేక మంది సూచనలు, అది మేధావులు కావచ్చు, రెవెన్యూ మీద పూర్తి అవగాహన ఉన్న రైతులు కావచ్చు, భూములున్న ఆసాములు కావచ్చు, రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్స్ కావచ్చు, ఎవరైతే 2020 రెవెన్యూ చట్టాన్ని తయారు చేసేటప్పుడు అధికారంలో ఉన్న పెద్దలు వారు కావచ్చు, వారందరూ చాలా మంది ఇచ్చిన సూచనలన్నీ సేకరించి వాటిలో మెరిట్స్ అంటే పబ్లిక్ కి సామాన్యులకి ఉపయోగపడే అనేక అంశాలని ఇన్కార్పొరేట్ చేసి కొత్త ROR చట్టం 2024 తయారు చేయటం జరిగింది. ఈ చట్టాన్ని రేపు 9వ తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీ ఆమోదింపబరిచి ఆమోదించిన తర్వాత ఈ కొత్త చట్టంతో పాటు ధరణికి సంబంధించిన అనేక అంశాలని ప్రక్షాళన చేస్తూ, ఉదాహరణకి ధరణిలో గతంలో 33 మాడ్యూల్స్ ఉండేవి. ఈ 33 మాడ్యూల్స్ తో సామాన్య ప్రజలకి ఆ మాడ్యూల్ యొక్క ఉద్దేశం ఏంటో తెలియక, ఆ మాడ్యూల్లో ఏ కాంపోనెంట్ తో అప్లై చేయాలో తెలియక కొంతమంది ఒక మాడ్యూల్ బదులు ఇంకొక మాడ్యూల్కి అప్లై చేస్తే ఆటోమేటిక్ గా ఆనాడు అధికారులు ఎమ్మటే కూడా రిజెక్ట్ చేసేది కాదు. ఒక 6 నెలల తర్వాతనో 1 సంవత్సరం తర్వాతనో చూసి నీ అప్లికేషన్ 28వ మాడ్యూల్లో ఉంది, 33వ మాడ్యూల్లో ఉంటేనే మేము చూస్తామని ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత రిజెక్ట్ చేసేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఉండకుండా మాడ్యూల్స్ ని వీలైనంత తగ్గించి ఏ మాడ్యూల్లో అప్లోడ్ చేసుకున్నా కంప్లైంట్ చేసినా ఆ మాడ్యూల్ తప్పు పడ్డది అనే ప్లీ చూపించి రిజెక్ట్ చేయకుండా అప్లై చేసిన సమస్యలు ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన ప్రతి సమస్యని పరిష్కరించే మార్గంగా ఈ కొత్త ధరణిలో ఆ కాన్సెప్ట్ తేబోతున్నాం. అదే రకంగా ఉదాహరణకి 1-2 చెప్తాను. గతంలో మాన్యువల్ పానీ ఉండేది. ఈ మాన్యువల్ పానీ ఉన్నప్పుడు 36 కాలాలు ఉండేవి. ఈ 36 కాలాల యొక్క ఉద్దేశం
తరతరాల నుంచి వస్తున్న ఈ పానీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ తరతరాల నుంచి ఈ భూమి యొక్క పుట్టు పూర్వత్రాలు, ఈ భూమి యొక్క స్వభావం, ఈ భూమి యొక్క ఎంటైర్ హిస్టరీ, అది మెట్ట భూమే, సాగు భూమే, కొండలు గుట్టలు వాగులు వంకల, శిస్తు ఎంత కడుతున్నారు, ఒరిజినల్ దీని పట్టేదారు ఎవరు, కాస్తులోకి ఎవరు వచ్చారు, ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చారు, ఇలా ఈ 36 క్వశ్చన్స్ తో పాత మాన్యువల్ పానీ సిస్టమ్ ఉండేది. ఆ మాన్యువల్ పానీ సిస్టాన్ని ఈ ధరణి కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా ఓన్లీ ఒకే కాన్సెప్ట్ ఒకే కాలం పెట్టారు. ఈ ఒకే కాలం పెట్టడం వల్ల ఈ భూమి యొక్క స్వభావము, ఈ భూమి ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, ఈ భూమి మెట్ట భూమే, మాగాణి భూమే, కొండల గుట్టల వాగుల వంకల అనేది ఎక్కడా డిస్ప్లే అవ్వదు. ఇప్పుడు శిస్తు అంటే ఎలా లేదు, అప్పుడు ఆ శిస్తు కన్సంచిన ఆ కాన్సెప్ట్ తో కూడా మనకి కొంత విజువల్స్ కనిపించాయి. దాన్ని ప్రక్షాళన చేసి కనీసం అవసరమైన ఒక 11 నుంచి 13 కాలాలు ఈ రాబోయే రోజుల్లో ప్రక్షాళన చేసే దాంట్లో ఈ ఆన్లైన్ వెబ్సైట్ లో ఈ ధరణి బదులు తేబోయే కొత్త పోర్టల్లో 11 నుంచి 13 కాలాలు ఈ మార్పులో భాగంగా తీసుకురాబోతున్నాం. వీటితో పాటు ఏదైతే ఈ ROR చట్టం 2024 ఈ ధరణిలో చేసే అనేక ప్రక్షాళనని బోత్ ఇన్కార్పొరేట్ చేసి ఈ రెండింటిని సింక్రనైజ్ చేసి ఈ చేసిన తర్వాత ఏదైతే 2014కి ముందు సబ్ రిజిస్ట్రార్ల దగ్గర ప్రొబిటెడ్ లిస్టుకు సంబంధించిన ప్రతి గ్రామానికి సంబంధించిన ఆస్తుల లిస్టు సబ్ రిజిస్ట్రార్ల దగ్గర ఉన్నది. ఈ సబ్ రిజిస్ట్రార్ల దగ్గర సంబంధించిన లిస్టు ఏదైతే ఉందో ఆ లిస్టుతో ఈ ప్రక్షాళన చేసిన కొత్త ధరణి యాప్లోకి దాన్ని సూపర్ ఇంపోజ్ చేసి టోటల్ రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ భూములు కానివ్వండి, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు కానివ్వండి, దేవాదాయ భూములు కానివ్వండి, అదే రకంగా ఫారెస్ట్ భూములు కానివ్వండి, ఇతరత్ర చాలా సెక్టార్లకు సంబంధించిన ప్రభుత్వం, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్ అప్పుడు మీ ముందుంచి ఆనాడు ఈ ధరణి అనే ఒక ముసుగులో ఈ 2020 చట్టంలో ఏది పేదోళ్ల సంబంధించిన ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు ఎలా ట్రాన్స్ఫర్ కాబడ్డాయో విత్ ఆధారాలతో మీ ముందు పెట్టడం జరుగుద్ది. ఈ కొత్త యాక్ట్ తో ఈ కొత్త ధరణి యాప్ బదులు వచ్చే కొత్త యాప్ తో సామాన్య ప్రజలకి, గ్రామీణ ప్రాంతంలో ఉండే సన్న చిన్నకారు పేద రైతులకి తప్పకుండా ఈ చట్టం, ఈ ధరణి కొత్త యాప్ ప్రజలకి ఉపయోగపడుతుంది. వీటితో పాటు అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన విషయాలలో గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ రెవెన్యూ గ్రామాలకి మన చిన్నతనం నుంచో చూసుకుంటూ వస్తున్నాం. తప్పకుండా ఒక రెవెన్యూ వ్యక్తి ఒక్కళ్ళో ఇద్దరో ఆ గ్రామ రెవెన్యూ సైజును బట్టి ఉండేవాళ్ళు. ఏదైతే ఈ వ్యవస్థని డిమాలిష్ చేసే ముందు, ఈ రెవెన్యూ వ్యవస్థ గ్రామీణ ప్రాంతంలో ఉండే రెవెన్యూ వ్యవస్థని రద్దు చేసే ముందు అప్పుడు విఆర్ఏ విఆర్ఓలకు సంబంధించిన వారు సుమారు ఒక 25,000 మంది ఎంప్లాయీస్ ఉండేవారు.
వాళ్ళలో ఎవరో ఆ ఉద్యోగస్తుల్లో ఎవరో ఒక్కళ్ళో ఇద్దరో నలుగురో ఐదుగురో ఆనాటి దొరవారి మాట వినలేదని రాత్రికి రాత్రే ఆ వ్యవస్థని పూర్తిగా రద్దు చేసి ఆ వ్యవస్థలో రీప్లేస్మెంట్ కూడా ఏమి చేయలే. వీళ్ళని ఏదో ఒక డిపార్ట్మెంట్ కి నెట్టేయండి పుష్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ఖాళీ చేసి నేనేం చేసినా అడిగేవాడు ఉండడు, నేనేం చేసినా ఎవరికి తెలియకుండా ఉండాలి అని టోటల్ గా ఆ వ్యవస్థనే రద్దు చేశారు. ఇందాక చెప్పినట్టు గౌరవ ఆనాటి పిసిసి అధ్యక్షుల వారు కానీ ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారు కానీ మేమందరం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఈ వ్యవస్థ మీద అనేక మంది ఉద్యోగస్తులు ఆ విఆర్ఓలు అడగటం కాదు, ప్రజలు మా రెవెన్యూ గ్రామాలకి ఎవరో ఒకరు ఉండాలని కోరుకోవటం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఈ సంక్రాంతి లోపే ఈ వ్యవస్థని ప్రతి రెవెన్యూ విలేజ్ కి ప్రభుత్వ భూములు కాపాడటంతో పాటు విపత్తు వచ్చినప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి లింక్ అయిన ఈ వ్యవస్థని పునర్నిర్మించాలని రీఅపాయింట్ అంటే వీళ్ళలో ఈ డిమాల్స్ చేసి వీళ్ళని ఈ రెవెన్యూ నుంచి బయటికి పంపించిన వాళ్ళలోనే కొంతమందిని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఐడెంటిఫై చేసి టెస్ట్ల ద్వారా ఈ గ్రామాలకి ప్రతి రెవెన్యూ గ్రామాలకి ఒక వ్యక్తిని నియమించాలన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనితో సామాన్య ప్రజలకి గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద రైతన్నలకి తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది అనేది పూర్తిగా ఇందిరమ్మ ప్రభుత్వం విశ్వసిస్తుంది, నమ్ముతుంది. ఇక హౌసింగ్ సెక్టార్కి వస్తే 2004 నుంచి 2014 వరకు ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25,35,000 ఇళ్లు నిర్మించడం జరిగింది. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి పేదవాడి చిరకాల కోరిక నెరవేరుతుందని ఆశించిన వేలాది మంది పేద కుటుంబాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 వరకు కేవలం 1,52,000 ఇళ్లకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని పేరు పెట్టి టెండర్లు పిలవటం జరిగింది. వీటిలో 63,000 ఇళ్ళు పూర్తిగా కంప్లీట్ చేయటం జరిగింది. చేసి బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై చేశారు. ఈ చేసిన ఐడెంటిఫికేషన్ లో కూడా పేదవాళ్ళు కొద్ది మంది అయితే పింక్ కలర్ షర్ట్ తొడుక్కున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మొదలుపెట్టి అసంపూర్తిగా ఉన్న సుమారు 35,000-36,000 ఇళ్ళు ఇందిరమ్మ రాజ్యంలో యుద్ధ ప్రాతిపదిక మీద అది మౌలిక వసతుల కంప్లీషన్ గా కావచ్చు, స్లాబ్ లెవెల్కి వచ్చి ఆగిపోయినాయి కావచ్చు, ఫ్లోరింగ్లు చేయని కావచ్చు, వీటన్నిటినీ ఈ రాబోయే 1 నెల 2 నెలలో కంప్లీట్ చేసి అర్హులైన పేదవాళ్లకే ఆనాటి ప్రభుత్వం లాగా వారి రంగు చొక్కా తొడుక్కున్న వాళ్ళకే ఇవ్వకుండా పేదవాళ్ళు అయితే చాలు అది బెంచ్ మార్క్ పెట్టుకొని వాటిని ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఆ దిశలోనే గడిచిన కొన్ని రోజుల నుంచి ఇస్తున్నాం. నాకు తెలిసి సంక్రాంతి లోపే
ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇవ్వటం జరుగుద్ది. అదే విధంగా మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళ కోసం 4,50,000 ఇళ్ళు, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు తగ్గకుండా ఐటీడీఏ ప్రాంతంలో ఉండే నియోజకవర్గాలకి అదనంగా ఇస్తూ ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున ప్రతి ఇల్లు కనీసం 400 చదరపు అడుగులు ఉండే విధంగా వారికి నచ్చిన డిజైన్ లో బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వారికి నచ్చిన డిజైన్ లో ఒక టాయిలెట్, ఒక కిచెన్ తో పాటు ఇంటి నిర్మాణము వారి ఆర్థిక స్తోమత పర్మిట్ చేస్తే 400 చదరపు అడుగుల కంటే ఎక్కువ కట్టుకున్న ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం ఉండని నియమాలతో ఈ ప్రభుత్వం మొదట విడత 4,50,000 ఇల్లు ఇవ్వటం జరిగింది. ఇదే స్థలం నుండి 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఒక యాప్ ని ఈ బెనిఫిషరీస్ ని ఫైనల్ చేయటం కోసం ఏవైతే ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన మొదటిలోనే ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏదైతే మాకు ఒక గూడు కావాలని అత్యధిక మంది ఏదైతే అడిగారో ఆ అడిగిన ఇళ్ల దగ్గరికి ఈ యాప్ తీసుకొని అధికారులు వెళ్ళి పేదవాళ్లలో బహు పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి ఏ రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఏ రాజకీయ దురుద్దేశం లేకుండా పేదవాళ్లలో బహు పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ బెనిఫిషరీస్ ని ఫైనల్ చేయాలని ఈ యాప్ ద్వారా నిర్ణయించడం జరిగింది. ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 3 లాభాలు ఉన్నాయి. మొదటిది, ఈ ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ అనేది ఒక విడత ఇచ్చి వైండప్ చేసేది కాదు. దేశంలోనే ఈ రాబోయే 4 సంవత్సరాలలో అత్యధిక ఇళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ మొదట విడత చేసిన 4.5 లక్షల ఇళ్ల ఓనర్స్ కే కాకుండా ఈ యాప్ సాయంతో ప్రజాపాలనలో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళు అడిగారో వారి పూర్తి డేటా, అంటే వారికి ఇల్లుందా, ఇల్లుంటే ఎటువంటి ఇల్లుంది, కచ్చా ఇల్లుందా లేకుంటే హాఫ్ కచ్చా ఉందా, వాల్స్ కట్టుకొని పైన రేకులున్నాయా లేకుంటే వాల్స్ లేకుండా పైన రేకులున్నాయా, విత్ విజువల్స్ తో విత్ ఫోటో పిక్చర్ తో ఈ యాప్ లో సేకరించి లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ యాప్ ద్వారా భవిష్యత్తులో ఏదైతే 4 విడతలుగా ఈ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇచ్చే స్కీములో భాగంగా ఫౌండేషన్ కంప్లీట్ అవటంతోనే ఈ యాప్ ని అక్కడ ఫోటో మళ్ళీ తీస్తే ఆ యాప్ ద్వారా అది ఫౌండేషన్ అయిందో లేదో హైదరాబాద్ లో కూర్చునే అధికారులకు విజువల్స్ కనిపిస్తాయి. ఇలా ఈ యాప్ ఉపయోగపడుతుంది. రెండవది, మనము నిరంతరము ఇచ్చేటప్పుడు సెకండ్ ఫేజ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ కోసం గ్రామాలకి వెళ్ళనవసరం లేదు. ప్రయారిటీ వైజ్ పూర్ ఆఫ్ ది పూర్ టాప్ నుంచి మనం ఇచ్చే ఇల్లు కింద వరకు అర్హులైన వాళ్ళకి ఇవ్వటానికి యాప్ ఉపయోగపడుతుంది. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే అర్బన్ కి రూరల్ కి
కేంద్ర ప్రభుత్వ సహాయం హౌసింగ్ స్కీమ్ లో గత ప్రభుత్వము ధనిక తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఆనాడు సహాయం తీసుకోలే. దాన్ని పూర్తిగా ఉపయోగించుకునే విధంగా అది రూరల్కి 72,000 ఇవ్వచ్చు, అర్బన్ కి 1,50,000 ఇవ్వచ్చు. ఎంత ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వానికి హౌసింగ్ స్కీములో కేంద్రం నుంచి రావాల్సిన నిధులని తప్పకుండా ఉపయోగించుకోవాలని ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచన. ఇక్కడ విపక్షాలు, ప్రధాన ప్రతిపక్షాలు అని అనుకునే వాళ్ళు కొన్ని విమర్శలు ఇప్పుడే మొదలు పెట్టాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ నామ్స్ లో యాక్సెప్ట్ కాకపోతే వారికి మీరు ఇల్లు ఇవ్వరా అనేది ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తే ఆ ఇచ్చే 70,000 1,50,000 పోను రిమైనింగ్ బ్యాలెన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయకపోయినా పేదవాళ్ళ ఉంటే, అర్హులైన వాళ్ళుంటే రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా 5 లక్షల రూపాయలు ఇస్తుంది. ఆ ఇచ్చే సిస్టమ్ కూడా గ్రీన్ ఛానల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా తల తాకట్టు పెట్టైనా ఇళ్ల స్కీమ్ ని టాప్ ప్రయారిటీలో ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది విమర్శ కాదు, కానీ ఆనాటి 10 సంవత్సరాల్లో నిజంగా కొన్ని కట్టించుంటే, ఆనాటి 10 సంవత్సరాలలో ఆర్థిక పరిస్థితిని ఈ రకంగా కొల్లగొట్టి ఉండకపోతే ఈ ఇందిరమ్మ స్కీముతో పాటు ఏవైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుందో, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని చాలా వడివడిగా ఎప్పుడో చేసి ఉండేది. అయినా ఆ కుంటి షాకు చూపించి అన్న స్కీములు ఈ ప్రభుత్వం ఏది కూడా బ్యాక్ వెళ్ళదు. ఏదైతే ఆనాటి ప్రభుత్వం హౌసింగ్ స్కీముకు సంబంధించిన వ్యవస్థనే టోటల్ రిమూవ్ చేసింది. ఇందాక రెవెన్యూలో చేసినట్లు ఇప్పుడు మళ్ళా నిర్మించుకుంటున్నాము హౌసింగ్ సెక్టార్ని. దీన్ని మరింత స్ట్రెంగ్తన్ చేసి తప్పకుండా ప్రతి మండలానికి ఒక అధికారి, ప్రతి నియోజకవర్గానికి ఆ పై అధికారి, ప్రతి జిల్లాకి ఆ పై అధికారి, రాష్ట్రంలో కూడా అధికారుల సమక్షంలో ఈ ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమం చేపట్టబోతుంది పూర్తి స్థాయిలో. ఇక ఐఎన్పిఆర్ వ్యవస్థకు వస్తే మొదటి సంవత్సరం ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ఆనాటి ప్రభుత్వం కొంత కార్పస్ ఫండ్ కింద ఇస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వం కూడా వాళ్ళకి చేయూతనిచ్చే దాంట్లో భాగంగా 10 కోట్ల రూపాయలు వారికి ఇవ్వటం జరిగింది. అదే రకంగా ఈ మీడియా మిత్రులు సంబంధించిన వారికి భవనానికి సంబంధించింది కూడా ఆర్భాటంగా శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి ఆ 10 ఏళ్లలో కూడా పూర్తి చేయకపోతే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బ్యాలెన్స్ అమౌంట్ రిలీజ్ చేసి ఆ భవనాన్ని కూడా పూర్తి చేశాం. రాబోయే కొద్ది రోజుల్లో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని ఓపెన్ చేసుకోబోతున్నాం. ఇంకా ఇళ్ల స్థలాల విషయానికి వచ్చినప్పుడు గతంలో లాంగ్ పెండింగ్ ఇష్యూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిష్కరించామనే ఆనందం పూర్తి కాకముందే కొన్ని వార్తలు మనం చేదు వార్తలు అయిన పరిస్థితి ఈనాడు ఉంది. దాన్ని ఎలా ఓవర్కమ్ కావాలనో, ఎలా దాన్ని మనం షార్ట్ అవుట్ వేసుకోవాలనో తప్పకుండా
ఈ 1 ఇయర్ ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత మిత్రులందరినీ పిలిచి ఫస్ట్ నేను డిస్కస్ చేసి తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనో తప్పకుండా పరిష్కరించుకుందామని మిత్రులకి తెలియజేస్తున్నాను. అదే రకంగా సర్వే అండ్ సెటిల్మెంట్స్, సర్వే డిపార్ట్మెంట్ కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సర్వే నా దాంట్లోనే ఉంది. ఈ సర్వేకి సంబంధించిన దాంట్లో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 960-970 మంది సర్వేర్లు ఉండాలి. కేవలం 232 మంది మాత్రమే ఉన్నారు. ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ సర్వే డిపార్ట్మెంట్ కి సంబంధించింది ఉన్న వాళ్ళు కాకుండా ఇంకొక 1000 మందిని ఈ వ్యవస్థలో ఈ ప్రభుత్వం తయారు చేస్తుంది. అదే రకంగా ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటే మాజీ మంత్రులు అంటున్నారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రెవెన్యూ తగ్గిపోయింది, రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది, టోటల్ గా మేము వెళ్ళిపోవడంతోనే మేము దిగటంతోనే రెవెన్యూ ఇన్కమ్ జనరేట్ అయ్యేది మొత్తం పడిపోయాయని చెప్తున్నారు. గడిచిన 4 నెలలలో ఈ సంవత్సరం మొత్తం మీద ఇన్కమ్ అప్ ట్రెండ్ లో ఉన్నది తప్ప గత సంవత్సరంతో కంపేర్ చేస్తే డెఫినెట్ గా డౌన్ ట్రెండ్ లో లేదు అనేది ఆ ప్రధాన ప్రతిపక్షాలు గ్రహించాలి అనేది ఈ వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. మేము ఆశించినంత పెరగలేదు. మేము అనుకున్నాం 15 to 18% పెరుగుద్దని అనుకున్నాం. అంత పెరగని మాట వాస్తవం. గ్లోబల్ అవేర్గానే రియల్ ఎస్టేట్ అంత గొప్పగా లేదు. అయినా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అప్ ట్రెండ్ లో ఉంది తప్ప డౌన్ ట్రెండ్ లో లేదు అనేది ఆ మిత్రులు గమనించాలని వారికి కూడా ఈ వేదిక మీద నుంచి తెలుపుతూ ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను కూడా గతంలో చెప్పిన విధంగా ఇప్పటికే కొన్ని ఐడెంటిఫై చేశాం. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కొన్ని సంస్థలతో ప్రభుత్వం నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఒక అధునాతనమైన భవనాలని రిజిస్టర్ ఆఫీసుల్ని అతి కొద్ది రోజుల్లోనే మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం, అంటే శంకుస్థాపన చేసుకోబోతున్నామని రాష్ట్రంలో ఉండే రియాలిటీ వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. చిట్ట చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఒక సామాన్యుడు, ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండే ఒక పేదవాడు తను ఒక ఓటు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మార్పు తీసుకొస్తే ఈ మార్పు ఫలితాలు ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం ఏదైతే పరిపాలించిందో దానిని మరిపించే విధంగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పని చేస్తుంది. సంవత్సరం క్రితం పేదవాళ్ళ గుండెల్లో ఏ రకంగా అయితే ఇందిరమ్మ వారి గుండెల్లో ఉందో సంవత్సరం తర్వాత పరిపాలన కూడా అంతే గుండెల్లో ఉంది. రాబోయే 4 సంవత్సరాల తర్వాత కూడా అదే విధంగా ఉండే విధంగా ఇందిరమ్మ పరిపాలనలో మేమందరం కష్టపడి పనిచేస్తామని రాష్ట్ర ప్రజలందరికీ మీ ద్వారా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇక గత 10 ఏళ్లుగా పరిష్కారం కాని పెండింగ్ లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాం. అలాగే ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డాక ధరణిలో ఉన్న లోటుపాట్లను, అవకతవకలను, అలాగే పెండింగ్ లో ఉన్న వాటిని క్లియర్ చేశామని మంత్రి పొంగులేటి చెప్పారు. రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఇందిరమ్మ ప్రభుత్వం ఇలాగే కొనసాగేలాగా అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చే విధంగా అందరం కృషి చేస్తామంటూ కూడా మంత్రి పొంగులేటి చెప్పారు.